హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరి ఇవాల్టి వీడియో ఏంటంటే వ్లాగ్ అంతా కూడా మామిడికాయకి సంబంధించిందే, కొత్త ఆవకాయ తలక వీడియో అండి. సో నేను ఎలా ఇంట్లో ఆవకాయ పెట్టాను ఏంటి ఇవన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ ఆవకాయ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంతకీ మీరు ఇంట్లో కొత్త ఆవకాయ పెట్టారా? బేసిక్గా ఏంటంటే మనం అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అంటే సిటీస్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, అంటే ప్లేస్ ఉండగా ఎండబెట్టడానికి ఇవన్నీ కదండి. సో ఊరికి వచ్చామంటే కంపల్సరీగా కొత్త ఆవకాయ పట్టుకొని వెళ్తాం, అంతే కదండి. సో ఇక్కడ మేమైతే డైరెక్ట్గా వచ్చేసాం మ్యాంగో మార్కెట్కి. ఇక్కడ అన్ని వెరైటీస్ మామిడి పళ్ళు కాయలు అన్నీ దొరుకుతాయండి. సో మేము ఎప్పుడు కూడా కలెక్టర్ కాయలతోటి ఆవకాయ పెడుతుంటాం. అది కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కదండి, కాబట్టి దాంతో పెడుతుంటాం. సో మామిడికాయలు కొనడం అయిపోయింది. డైరెక్ట్గా నేను ఇంకా మా అమ్మాయి షాప్కి అయితే వచ్చేసాము. ఆవాలు అండ్ అంటే ఆవకి కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకొచ్చాం అనమాట. సో ఎప్పుడు అంటే కొన్నిసార్లు ఆవ పిండి డైరెక్ట్గా రెడీమేడ్గా కొనేసి ఆవకాయ పెట్టేవాళ్ళం. ఒకసారి ఎప్పుడైతే ఆవాలు పొడి చేసి ఆవకాయ పెట్టామో ఆ రుచి కొంచెం మాకు నచ్చిందనమాట, పోల్చుకుంటే ఆవ పొడికి పోల్చుకుంటే. సో ఇదిగోండి షాప్ నుంచి వచ్చేసాం. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. సో మామిడికాయలు అన్నింటికి శుభ్రంగా మంచిగా కడిగేయాలి కదండి. సో ఇదిగోండి బకెట్లో అయితే అన్నీను వేసేసి మామిడికాయలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే గుమ్మంలో మంచిగా ఎండ కూడా పడుతున్నదండి. ఇంకా మామిడికాయలన్నీ కూడాను తుడిచేసి ఫస్ట్ అయితే ఒక ఎండలో ఆరబెడదాము, మధ్యాహ్నం అయితే ఆవకాయ పెడదాం అని చెప్పేసి ఇదిగోండి మామిడికాయలన్నింటికి కూడా ఎండలో అయితే ఆరబెడుతున్నాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారండి. అసలు చెప్పడానికి వెళ్తే ఆవకాయలు కూడా బోల్డ్ అన్ని వెరైటీస్ కదండి. సో మేమైతే బెల్లం ఆవకాయ పెడతామండి, ఆ తర్వాత నూనె ఆవకాయ, ఎక్కువగా నూనె ఆవకాయ పెడతాను. ఆ తర్వాత మాగాయ పచ్చడి అయితే ఈసారి ఫస్ట్ టైం అండి, ఈసారి అయితే ట్రై చేశాను. అది కూడా వీడియో షూట్ చేస్తున్నాను. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీతో తప్పకుండా వీడియో అయితే షేర్ చేస్తాను. అయితే ఇదిగోండి కాయలన్నీ కూడా మంచి, ఇందులో 1-2 కొంచెం పండిన లాగున్నాయి అనమాట. సో దానికి సెపరేట్ చేసేస్తామండి. సో ఇదిగోండి ఇక్కడైతే కూర్చుండిపోయాను, ఎండలో ఆరబెట్టానులేండి. ఆ తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పేసి, ఎందుకంటే ఒక్క పిసరు నీళ్లు చుక్క ఎక్కడైనా తడి అంటుకున్నా కూడా మనకి ఆవకాయ పోతుందన్నమాట. ఇంత మనం అంటే ఇన్వెస్ట్ చేస్తాం కదా, సంవత్సరం పొడవుగా ఉండాలని చెప్పేసి. సో ఇదిగోండి కలెక్టర్ కాయలు అయితే శుభ్రంగా మంచిగా కడిగేసి ఇంకాను కూర్చుండిపోయాను అనమాట. అయితే బేసిక్గా చెప్పడానికి వెళ్తే అందరూ చుట్టుపక్కల ఉన్నారండి, మా ఆయన, మా అమ్మ అండ్ మా అమ్మాయి అందరూ కూడా. సో ఈసారి మామిడికాయలు కొంచెం పెద్ద సైజు ముక్కలు ఉంచామండి. టెంక తీసేసి అంటే జీడి తీసేసి ఆ తర్వాత ఒక లేయర్ ఉంటుంది కదండి పల్చగా వైట్గా, దాన్ని కూడా తీసేసి ఇలాగా ముక్కలు అయితే కట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఆవాలు కూడాను మంచిగా ఎండబెట్టేసానులేండి. అండ్ మిక్సీలో వేస్తుంటే ఆవాలు కింద అయితే ఒలిగిపోయండి. ఏ పని కింద ఒలగకుండా చేయవు కదా అని చెప్పేసి ఒక డైలాగ్ కామన్గా నా దగ్గరికి అయితే వస్తుందండి. నేనే ఏది చేసినా కూడా ఒకసారి కింద ఒలిగిపోతుంటుంది అనమాట. సో ఇదిగోండి ఏదోలా కొంచెం ఏరానండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఆవాలు మిక్సీ పట్టేటప్పుడు ఆ మిక్సీ పడుతూ కొంచెం జల్లించుకోవాలన్నమాట. జల్లించుకుంటూ ఆ పొడి ఏదైతే ఉందో దిగిపోతుంది కదా, ఆ పైన ఉండే కొంచెం గరుగ్గా ఏదైతే ఉంటుందో ఆవాల తలక పొడి, అది మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆవాలైతేనండి అంటే ఆవ పొడి ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఓట్ అనేది మనకి అంత మంచిగా వస్తుందన్నమాట. సో ఇదిగోండి అమ్మ అయితే ఇది 1 కిలో వరకు ఆవాలైతే తీసుకున్నామండి. వాటన్నిటికీ కూడా 5 కిలోలు మామిడికాయలు తీసుకున్నామండి. కొలత విషయానికి వస్తే 5 కిలోల మామిడికాయలకి 1 కిలో ఆవాల తలక పిండి చేసామన్నమాట. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, పిండికి పోల్చుకుంటే ఇక్కడ జల్లించే ముందర పోల్చుకుంటే కొంచెం మొరువుగా ఉంటుందన్నమాట. సో అలాగే ట్రిపుల్ వైజ్గా నేనైతే శుభ్రంగా అంతా కూడాను సాఫ్ట్గా పొడి అయితే చేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తెల్లుల్లిపాయలండి. ఎప్పుడు కూడా ఆవకాయలో తెల్లుల్లిపాయలు మేమైతే వేస్తూ ఉంటాము. ఆ తెల్లుల్లిపాయ ఊరిపోయిన తర్వాత అండి ఎంత బాగుంటుంది కదా. ఒక తెల్లుల్లిపాయ కాదండి, కొంచెం కొమ్ము శనగలు వేస్తాము అండ్ మెంతులు కూడా వేస్తాము. సో ఇదిగోండి తెల్లుల్లిపాయలు అయితే కొంచెం డ్రైగానే ఉన్నాయండి, అంటే కొంచెం వెట్గా కూడా కొన్ని ఉంటుంటాయి కదా, ఇవి అలా కాదు బాగానే ఉన్నాయన్నమాట. షాప్లో చూసే తీసుకొచ్చాను. సో ఇదిగోండి ఒలిచేస్తున్నాను. అయితే తొక్క కూడా తీయలేదండి, అంటే డైరెక్ట్గా ఒలిచేసి మనం ఆవకాయలో వేసేస్తామన్నమాట.
ఎప్పుడు కూడా కొంచెం చిన్న సైజు ముక్కలే పెడతామండి ఆవకాయ. కానీ ఒకసారి ఏంటంటే మొత్తం కాయకాయ పెట్టాను అనమాట. అది మొన్నటి వరకు ఉన్నదండి ఆవకాయ, ఎంత బాగుందో. అయితే ఇవేంటంటే కలెక్టర్ కాయలు మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద సైజ్, లైక్ ఒక కాయకి 4 ముక్కలు వసా చేసినట్టు ఉన్నామండి. సో ఇదిగోండి బాల్టీలో అయితే ఫస్ట్ పొళ్ళన్నీ కూడా వేసేద్దామని ఇదిగోండి ఫస్ట్ అయితే ఆవు పొడి వేసేసాను. అండ్ ఇప్పుడు చిల్లీ పౌడర్ అండి. ఫస్ట్ రెడ్ చిల్లీ కొన్నామండి పొడి చేద్దామని చెప్పి, కానీ ఇది షాప్లో చూశాను. ఇదైతే హోటల్ స్టైల్ కారం గుండ అనమాట. కలర్ అయితే చాలా బాగుంది, కలర్కి తగ్గట్టుగా ఘాటు కూడా ఉన్నదనమాట. అయితే కొలత విషయానికి వస్తే కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారండి. మేము ఎప్పుడూను ఏంటనంటే 1 కిలో ఆవపిండికి 1/2 కిలో చిల్లీ పొడి అండి, అండ్ 1/2 కిలో సాల్ట్ అనమాట. ఇదైతే నార్మల్ సాల్టే వేసాం, కొంతమంది రాళ్ళు ఉప్పు కూడా వేస్తారు కదా. సో అదొకసారి అది ఏంటంటే కొలత బేసిక్గా నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి, కాబట్టి ఇదైతే అలవాటు అయిపోయింది కాబట్టి దీంతో వేసాను. ఇదిగోండి సాల్ట్ అయితే 1/2 కిలో వరకు వేసేసాను. అండ్ పసుపు దానికి మెజర్మెంట్ ఏంటి లేదండి. అలాగే ఒక గుప్పిడు మెంతులు కూడా వేసాను, అండ్ కొమ్ము శనగలు కూడా వేస్తాను అనమాట. కొమ్ము శనగలకి ఎటువంటి మెజర్మెంట్ లేదు. హింగు అయితే ఇదైతే జీడి హింగు అండి, ఎంత మంచి ఘాటో తెలుసండి, చాలా బాగుంటుంది. దాంట్లోనే ఒక చిన్న స్పూన్ ఉంటుంది, దాంతో ఒక 2 స్పూన్ల వరకు వేసానమాట. అండ్ ఇదిగోండి కొమ్ము శనగలు అయితే ఇవైతే ఎండబెట్టలేదు కూడా, డ్రైగానే ఉన్నాయి కాబట్టి అవైతే వేసేసాను. అండ్ తెల్లుల్లిపాయలు కూడా వేసానమాట. ఇవైతే ఆవ పిండి చేయడానికి చాలా టైం పట్టిందండి. అంటే అలా జల్లించుకుంటూ మనం లేయర్ లాగా వస్తుంది కదా, ఆ సాఫ్ట్నెస్ వచ్చిన వరకు మనం అలాగా మిక్సీ పడుతూ ఉంటాం కదా, అదైతే కొంచెం టైం టేకింగ్ అనమాట. సో పూర్వం అంటేనండి రెడ్ చిల్లీ అయితే అంటే ఎండుమిరపకాయలు ఎండబెట్టేసి అండ్ మిక్సీ పట్టేసి ఆ ప్రొసీజర్లో చేసేవారండి. అంటే అది చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడైతే మనకి టైం తక్కువ, ప్లేస్ తక్కువ అయినా కూడా మనం ఏంటంటే ఒక ట్రెడిషన్ ఆవకాయ పెట్టడం అనేది మనం మర్చిపోకూడదు, వదిలేయకూడదు. ఎంతో కొంత కొంచెం పెడితే బాగుంటుంది. అండ్ మా ఇంట్లో బేసిక్గా అందరికీ ఇష్టం కూడా, ఈ కొత్త ఆవకాయ అంటే ఇంకా ఇష్టం అండి మా వాళ్ళకి. సో ఇదిగోండి మంచిగా అయితే ఆవపిండి, సాల్ట్ ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలిపేస్తున్నాను. అయితే ఈ బకెట్లో కలిపేస్తానండి. స్టీల్ వాటిల్లో కలిపేసి మనం ఉంచామనుకోండి అవి కొంచెం పాడవుతాయి కదండి, కాబట్టి ఇది మంచి బకెట్, మంచి ప్లాస్టిక్దే, దాంట్లో అయితే కలుపుతున్నాను అనమాట. అండ్ పొళ్ళన్నీ కూడా మంచిగా కలిపేసిన తర్వాత ముక్కలు కొంచెం చెప్పాను కదా పెద్ద సైజు ఉంచాము అని చెప్పేసి, ఇవైతే కొన్ని వేస్తున్నాను. ఆ తర్వాత ఆవపిండితో మంచిగా కలిపేసిన తర్వాత మళ్ళీ మరొక లేయర్ అయితే ముక్కలు వేస్తూ ఉంటాను అనమాట. ఒకేసారి వేసామంటే కొంచెం కలపడం హెవీ అయిపోయిందండి అప్పటికే బకెట్, కాబట్టి ట్రిప్ వైజ్గా ఇలా వేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. అండ్ మెయిన్గా అంటే కొత్తగా ఆవకాయ పెట్టే వాళ్ళకు కూడా ఈ కొలతలో పెట్టారంటే మీకు చక్కగా ఆవకాయ అనేది వచ్చేస్తుందండి. ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి, మనం కలుపుకుంటున్న గెరిట కానీ లేకపోతే బకెట్ కానీ లేకపోతే పెట్టుకునే ఇదిగో ఆవకాయ మామిడికాయ ముక్కలు కానీ తడి ఉండకూడదు. ఉన్నాయంటే అది కంపల్సరీగా పాడైపోతుంది అనమాట. సో ఇదిగోండి ఆయిల్ విషయానికి వస్తే మేమైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిలే వేసుకుంటామండి ఎప్పుడూ కూడాను. సో ఇదైతే 1 లీటర్ వేసేసానండి. చెప్పాను కదా కొలత విషయానికి వస్తే 1 కిలో ఆవాలకి అంటే పొడి చేసాం కదా, ఆ పొడికి 1/2 కిలో చిల్లీ పౌడర్ అండ్ 1/2 కిలో సాల్ట్ అండి. ఇంకా ఆయిల్ వచ్చేసరికి 1 లీటర్ అండి. సో ఇదిగోండి మంచిగా ఆయిల్ అయితే వేసేసి ఒకసారి కలిపేస్తాం అనమాట. అండ్ ఈరోజు కలిపేసి మూత పెట్టేస్తాం కదండి, మళ్ళీ 3వ రోజు మరొకసారి ఓపెన్ చేసి మళ్ళీ కలుపుతాం అనమాట. అలాగా మళ్ళీ 5వ రోజు అలా కలుపుకుంటూ వెళ్ళాలండి. సో ఇదిగోండి ఇప్పుడు పెడతాం కదా, ఈ నైట్కి మా వాళ్ళైతే కొత్త అన్నట్లు కలుపుకొని తింటారండి. సో అంత ఇష్టం అనమాట. పక్కన కుక్కర్లో చూస్తున్నారు కదా, కొన్ని మామిడికాయలు ఏంటంటే చెప్పాను కదా కొంచెం పండులాగా వచ్చాయని చెప్పేసి వాటికి బెల్లం ఆకి పెట్టేసామండి. సో ఇది 3వ రోజండి. ఎంత చక్కగా ఊరిందో. ఇక్కడ ఇంట్లో అయితే లైట్ అంత బాగా కనబడలేదు, అండ్ నేను కూడా కొంచెం ఒకసారి ఎండలో పెడదామని చెప్పేసి వీధిలోకి అయితే వచ్చేసాను. చూడండి ఈ క్రెడిట్ అంతా చిల్లీ పొడిదండి, రంగుకి రంగు, రుచికి రుచి, చాలా బాగా వచ్చిందనమాట. సో ఇదిగోండి ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయలేదు, అండ్ ఇది కూడా ఒకసారి 2 రోజులు ఎండలో కూడా పెట్టేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఉగాది దగ్గర నుంచి అండి చెప్తే నమ్మరు, అంటే చిన్న చిన్న కాయలు తెస్తున్నారు. అంటే మా ఆయనకి ఆవకాయ పెట్టడం అంటే ఇష్టం. సో కొంచెం కొంచెం 1 కిలో తెస్తున్నారు, అవైతే ఆవకాయ పెట్టేస్తున్నారు. ఆ కొత్త ఆవకాయ అని చెప్పేసి తింటున్నాను అనమాట. ఎప్పుడైతే అంటే కాయలు మొత్తం టెంక కట్టేస్తాయో అలాంటి కాయలతో మనం ఆవకాయ పెట్టామంటే
ఎప్పటికైనా అది నిల్వ ఉంటుందండి. లేకపోతే లేత మామిడికాయలు అయితే అవి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. పచ్చి మామిడి బద్దలు అంటే అని చెప్పేసి అంటాం కదా, సో అవి పెట్టామండి. సో అవైతే నేను అంత వీడియో తీయలేదు, బట్ ఇదైతే సంవత్సరం పొడవుగా నిలువ ఉంటుందండి. అలా కొత్త ఆవకాయ అండి, వేడి వేడి అన్నట్లో కొంచెం నూనె వేసుకొని కొత్త ఆవకాయ కలుపుకుంటే ఇంకా ముద్దపప్పు ఆవకాయ కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. ఇంకా కొంతమంది అయితే కొంచెం నెయ్యి వేసుకుని తినడానికి కూడా ఇష్టపడతారు కదండి, కానీ నాకు నెయ్యి అంత ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం నూనె వేసుకొని ఈ మాత్రం కలిపేసి అందరం కూడా ఒక్కొక్క కడి తినేసామన్నమాట. సో సరేనండి, ఈ చిన్న వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిన లేనిది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము అందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.